నెక్స్ట్ వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు 10 మంది ఐఏఎస్లకు బాధ్యతలు. వచ్చే నెల 15 లోపు కొత్త వారి నియామకం వీలైనంత త్వరగా రిక్రూట్ చేయాలన్న యోచనలో సర్కార్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయొద్దని నిర్ణయం. హెల్త్ వర్సిటీ వీసీ మార్పు లేనట్టేనా? 10 ఏళ్లుగా ఒకే స్థానంలో కంటిన్యూ. నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారిని, కట్టా నరసింహారెడ్డిని పట్టుకోండి. జేఎన్టీయు కొన్ని వందల కోట్ల ఆస్తులు ఈ కట్టా నరసింహారెడ్డి అనే పర్సన్ సంపాదించిండు. జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ చాలా మందిని మానసికంగా చిత్రహింసలు పెట్టిండ్రు. ప్రొఫెసర్స్ సూసైడ్ వరకు వెళ్ళిపోయిండ్రు. 5 కోట్లు ఇచ్చి వైస్ ఛాన్సలర్ పదవి తెచ్చుకున్నాడు. నల్గొండలో ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇన్ని రోజులు జేఎన్టీయుని ఏలిండు, బ్లాక్ మెయిల్ చేసిండు, ప్రొఫెసర్ల జీవితాలతో ఆడుకుండు. ఇవన్నీ కూడా చేసిండు. అటువంటి వాళ్ళకి జైలే శరణ్యం. ఎంక్వైరీ చేయండి, ఏసీపీ రైడ్ చేయండి కట్టా నరసింహారెడ్డి ఇంట్లో. ఇప్పుడు ఎట్లనైతే ఈయన ఇంట్లో చేసిరు ఏసీపీ ఇంట్లో, కట్టా నరసింహారెడ్డి ఇంట్లో చేయండి రైట్ చెప్తా. అసలు ఒక కట్టా నరసింహారెడ్డి అనే పర్సన్ బ్లాక్ మనీ 5 కోట్లు ఇచ్చి టికెట్ వీసీగా జాయిన్ అయ్యిండంటే మరి ఆయన ఏ మేరకు సంపాదించిండు? యూనివర్సిటీలని చదువుని అడ్డు పెట్టుకొని అనే చిన్న లాజిక్ అర్థం కావాలి కదా. అంటే ఇంకెన్ని కోట్లు, 5 కోట్లు ఇచ్చిన 5 కోట్లని భర్తీ చేయడానికి ఎన్ని వందల కోట్ల వెనకాల వేసుకున్నాడు అనేది ఆలోచించండి ఫస్ట్. చాలా మంది ప్రొఫెసర్ల ఉసురు తగులుతుంది ఆయనకు డెఫినెట్గా. చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు. నవీన్ మిట్టల్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఈయన మీద గదే పంచాయతీ. పక్కన మళ్ళీ రెడ్డి అనే తోకుందని కాపాడే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు 10 మంది ఐఏఎస్లకు బాధ్యతలు. వచ్చే నెల 15 లోపు కొత్త వారి నియామకం వీలైనంత త్వరగా రిక్రూట్ చేయాలన్న యోచనలో సర్కార్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయొద్దని నిర్ణయం. హెల్త్ వర్సిటీ వీసీ మార్పు లేనట్టేనా? 10 ఏళ్లుగా ఒకే స్థానంలో కంటిన్యూ. నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారిని, కట్టా నరసింహారెడ్డిని పట్టుకోండి. జేఎన్టీయు కొన్ని వందల కోట్ల ఆస్తులు ఈ కట్టా నరసింహారెడ్డి అనే పర్సన్ సంపాదించిండు. జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ చాలా మందిని మానసికంగా చిత్రహింసలు పెట్టిండ్రు. ప్రొఫెసర్స్ సూసైడ్ వరకు వెళ్ళిపోయిండ్రు. 5 కోట్లు ఇచ్చి వైస్ ఛాన్సలర్ పదవి తెచ్చుకున్నాడు. నల్గొండలో ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇన్ని రోజులు జేఎన్టీయుని ఏలిండు, బ్లాక్ మెయిల్ చేసిండు, ప్రొఫెసర్ల జీవితాలతో ఆడుకుండు. ఇవన్నీ కూడా చేసిండు. అటువంటి వాళ్ళకి జైలే శరణ్యం. ఎంక్వైరీ చేయండి, ఏసీపీ రైడ్ చేయండి కట్టా నరసింహారెడ్డి ఇంట్లో. ఇప్పుడు ఎట్లనైతే ఈయన ఇంట్లో చేసిరు ఏసీపీ ఇంట్లో, కట్టా నరసింహారెడ్డి ఇంట్లో చేయండి రైట్ చెప్తా. అసలు ఒక కట్టా నరసింహారెడ్డి అనే పర్సన్ బ్లాక్ మనీ 5 కోట్లు ఇచ్చి టికెట్ వీసీగా జాయిన్ అయ్యిండంటే మరి ఆయన ఏ మేరకు సంపాదించిండు? యూనివర్సిటీలని చదువుని అడ్డు పెట్టుకొని అనే చిన్న లాజిక్ అర్థం కావాలి కదా. అంటే ఇంకెన్ని కోట్లు, 5 కోట్లు ఇచ్చిన 5 కోట్లని భర్తీ చేయడానికి ఎన్ని వందల కోట్ల వెనకాల వేసుకున్నాడు అనేది ఆలోచించండి ఫస్ట్. చాలా మంది ప్రొఫెసర్ల ఉసురు తగులుతుంది ఆయనకు డెఫినెట్గా. చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు. నవీన్ మిట్టల్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఈయన మీద గదే పంచాయతీ. పక్కన మళ్ళీ రెడ్డి అనే తోకుందని కాపాడే ప్రయత్నం చేయకండి.